హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని డిస్కస్ చేద్దాం. డాక్టర్స్, డయాబెటీస్ ఎడ్యుకేటర్స్, ఇంకా అందరూ మామూలుగా లో గ్లూకోజ్ టైంలో చక్కెర తినాలి, గ్లూకోజ్ మాత్రమే, చక్కెర గ్లూకోజ్ లేకపోతే ఏదైనా సింపుల్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకోవాలి అని ఎందుకు చెప్తుంటారో డిస్కస్ చేద్దాం. మామూలుగా మనకు లో గ్లూకోజ్ అంటే తెలిసిన విషయం కదా, 70 mg కంటే తక్కువ ఉంటే లో గ్లూకోజ్ అంటాం, లో షుగర్స్ అంటాం. 60, 50, 45 ఎంతైనా కానీ ఇంకా. సో లో షుగర్ని రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే మనం లో షుగర్ని ట్రీట్ చేయాలి. సో లో గ్లూకోజ్ టైంలో ఎందుకు గ్లూకోజ్, చక్కెర లేదా తేనె లేదా సింపుల్గా అదే ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి ఎందుకు తీసుకోమంటారంటే, ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి అండ్ తొందరగా ఒక జీర్ణమయ్యే ప్రాసెస్ అనేది లేట్ అవ్వదు అండ్ తొందరగా బ్లడ్లో కలిసిపోయి షుగర్స్ని తొందరగా పెంచుతాయి. అందుకోసం మనం ఇవి లో షుగర్ టైంలో తీసుకోమంటారు. సో ఒకవేళ ఇవి లేని పరిస్థితుల్లో ఏది ఉంటే తీసుకోవాలి. ఒకవేళ ఇవి ఉన్నప్పుడు ఇవే ముఖ్యంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవేళ చపాతీ, అన్నం ఇలాంటివి తిన్నామనుకోండి, డైరెక్ట్గా ఇన్సులిన్ వేసుకొని డైరెక్ట్గా అన్నం తినడం, డైరెక్ట్గా చపాతీ తినడం. సో ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావడం వల్ల జీర్ణం అవడానికి టైం పడుతుంది. సో అవి జీర్ణమయ్యి మళ్ళీ బ్లడ్లో కలిసి షుగర్ లెవెల్స్ని పెంచడానికి ఒక్కొక్క ఫుడ్కి ఒక టైం పడుతుంది. కొన్ని ½ అన్ అవర్ పడతాయి, కొన్ని 1 అవర్ పైన పడతాయి, కొన్ని 2 అవర్స్ కూడా పడతాయి. సో అంతవరకు లో షుగర్లో మనం ఉండకూడదు. సో అందుకోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయినా గ్లూకోజ్, చక్కెర లేదా తేనె. ఒక్క చిన్న క్వశ్చన్ కామన్గా అందరూ అడుగుతుంటారు, చాక్లెట్స్ తినచ్చా లేదా లో షుగర్ టైంలో? సో చాక్లెట్స్లో ఓన్లీ షుగర్స్, గ్లూకోజ్తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. దానివల్ల చాక్లెట్స్ స్లోగా డైజెషన్ అవుతాయి, తొందరగా బ్లడ్ షుగర్ పెరగదు. కాబట్టి చాక్లెట్స్ అనేది లో షుగర్ టైంలో తినడం మంచి ఐడియా అయితే కాదు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.